ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆంధ్రాలో ఫలితాలు ఎట్లుండబోతాయో కూడా ఇప్పుడే అర్థమవుతా ఉంది. తెలంగాణ పరిస్థితి అక్కడ కూడా వస్తుందన్న బాధ చంద్రబాబు నాయుడు గారి ముఖంలో కనబడతా ఉంది స్పష్టంగా. పాపం అందుకే ముందే సాకు వెతుకుంటున్నట్టుగా ఉంది. కేసీఆర్ గారు మొన్న పత్రికా విలేకరుల సమావేశంలో ఏ విషయాలను ప్రస్తావించినరో వాటన్నిటిని వదిలేసి చెప్పాల్సిన వాటికి సమాధానం చెప్పకుండా ఇంకేదో డొంకతిరుగుడు మాటలతోని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తెలంగాణ ప్రజలను కూడా ఇంకా మోసం చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాడు. ముగ్గురు మోడీలు దాడి చేసే పని లేదు దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలే సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మోడీ గారితో కలిసి నడవలేదు, ఏ ఎన్నికల్లో పొత్తు పెట్టలేదు. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిన రోజు నుండి కూడా ఈ రోజు వరకు ఎప్పుడైనా సరే బీజేపీతో అదే దూరాన్ని కొనసాగించింది, ఒకే విధానంతో ఉన్నది తప్ప చంద్రబాబు నాయుడు గారి లాగా అవసరం కోసం పూటకు ఒక తీరుగా, ఎన్నికల ముందు ఒక తీరుగా, ఎన్నికల తర్వాత ఒక తీరుగా, ప్రభుత్వం ఉన్నంతకాలం ఒక తీరుగా, ఎన్నికలు రాగానే ఇంకో తీరుగా మాట మార్చిన సందర్భం ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి లేదు, కేసీఆర్ గారికి అంతకంటే ఎక్కువ లేదు. మేము గత 4.5 సంవత్సరాలు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఎట్లా వ్యవహరించాలో రాజ్యాంగంలో పేర్కొనబడిన విధంగా, భారత రాజ్యాంగంలో చెప్పబడిన విధంగా భారత రాజ్యాంగాన్ని అక్షరాల ప్రతి క్షణం కూడా అమలు చేసిన పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు నెరవేర్చడం తప్ప బీజేపీ పార్టీతో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధాలు లేవు. అది ప్రజలందరికీ కూడా తెలుసు. అసలు విషయాన్ని పక్కకు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందట దోషిగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కేసీఆర్ గారు స్పష్టంగా అడిగింది హైకోర్టు విషయంలో, హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతున్న మాటలు ప్రజల్ని మోసపుచ్చేయగావా, హైకోర్టు విభజనకు మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని ఏర్పాట్లు తీసుకుంటాం డిసెంబర్ 30 నాటికి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది నిజమా కాదా, అఫిడవిట్ ఇచ్చింది నిజమా కాదా అనే మాట కేసీఆర్ గారు అడిగితే దానికి సమాధానం చెప్పకుండా తన సహజ సిద్ధమైన ధోరణిలో సొల్లు పురాణం చెప్పి ప్రజలు మోసగిస్తాననుకుంటున్నాడు. ఇంకా చాలా అమాయకంగా పాపం ఎన్టీ రామారావు గారి కాంచి పార్టీ గుంజుకున్న సంగతి ఆయన తెలియదన్నట్టు, అదంతా కేసీఆర్ గారే గుంజుకొచ్చి ఆయనకి ఇచ్చినట్టు, వైశాఖ సూత్రధారి కేసీఆర్ గారు అయితే కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతుండే, నిన్ను చేయాల్సిన అక్కరే ఉంది. ఈ ముచ్చట 18 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నట్టు అంత నాదే గొప్పతనం,
పార్టీని కాపాడిన ఒక చారిత్రక సందర్భం వచ్చింది, నేను కాపాడినా అని గొప్పలు ఒప్పుకున్నాను ఇంతకాలం. ప్రతి క్షణం జబర్దస్త్ నాయకుడు నువ్వే, నీకు నువ్వే సర్టిఫికేట్లు ఇచ్చుకొని నేనే చాలా గొప్ప సీనియర్ రాజనీతివేత్తను, ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడిని, సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్నవాడిని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తనకు తానే సర్టిఫికేట్లు ఇచ్చుకున్నారు. కానీ ఇవాళ పాపం నాకేం తెలియదు, కేసీఆర్ గారే నన్ను పట్టుకొచ్చి ముఖ్యమంత్రి చేసింది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడటానికి ఏది కూడా మినహాయింపు కాదు. నిజమే, 2004లో టీఆర్ఎస్ పార్టీ భాజపా బహిరంగంగా కాంగ్రెస్తో పొట్టు పెట్టుకున్న మాట వాస్తవం. 2009లో నీతో పెట్టుకున్న మాట కూడా వాస్తవం. కానీ పార్టీ మొదటి రోజే టీఆర్ఎస్ పార్టీ పాలసీ ఏందో కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. నీలాగా పూటకు మాట మార్చే ఆలోచన అలవాటు ఇప్పుడు లేదు. తెలంగాణ కొరకు గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టివ్యాధి రోగినైనా కౌగలించుకుంటా అనే మాట మొదటి రోజే చెప్పారు కేసీఆర్ గారు పార్టీ పెట్టిన మొదటి రోజు. ఆ గొంగలి పురుగులు కుష్టివ్యాధి రోగస్తుల లిస్టులోనే మీతో కూడా పొత్తు పెట్టుకున్నాం, అందులో ఏం సందేహం లేదు. ఈ దేశంలో ఉన్న ప్రతి పార్టీని జై తెలంగాణ అనిపిస్తామని చెప్పి మొదటి రోజే చెప్పిండ్రు. కేవలం తెలంగాణలో ఉన్న 16-17 సీట్లతో మాత్రమే తెలంగాణ వస్తుంది అని ఎప్పుడు కూడా చెప్పలే కేసీఆర్ గారు. చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కేంద్ర ప్రభుత్వం నుండి పార్లమెంటు నుండి భారత పార్లమెంట్ నుండి వెలువడవలసిన ఒక రాజకీయ నిర్ణయమని, దానికి ఈ దేశంలో ఉన్న మెజారిటీ పార్టీలను ఒప్పించాల్సిన అవసరం ఉందని, అందుకే ఎన్నికలను ఒక అస్త్రంగా తీసుకొని, ఒక ఆయుధంగా తీసుకొని ఇక్కడ సీట్లు సాధించడం ద్వారా ఒక రాజకీయపరమైన పొలిటికల్ కంపల్షన్ సృష్టించడం ద్వారా ఈ దేశంలో ఉన్న జాతీయ పార్టీలను కూడా ఒప్పించాలని చెప్పి మొదటి రోజే తను ఏదైతే సిద్ధాంతం చెప్పిండ్రో దాన్ని అక్షరాలు అమలు చేసి నీ అనువనువున తెలంగాణ వ్యతిరేకత ఉన్నా నీతోను కూడా జై తెలంగాణ అనిపించి తీర్మానం చేయించింది తప్ప కేసీఆర్ గారు మీ చుట్టూ తిరగలే. 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే ప్రజలు తిరస్కరించారు మాట్లాడుతున్నాం అమాయకంగా, అజ్ఞానిలాగా. 2004లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ద్వారానే నేను బండకేసి కొట్టిరు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు ప్రజలు కూడా అంగీకరించారు. 2004 ఎన్నికల్లో నువ్వు స్పష్టంగా తెలంగాణ వ్యతిరేక వైఖరి ప్రకటిస్తే ప్రజలు నీ వైఖరి సరైనది కాదు, తెలంగాణను ఒప్పుకున్న, తెలంగాణ ఇస్తానని ఒప్పుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రాలో మెజారిటీ ఇచ్చిండ్రు, పొత్తులో ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్లకు తెలంగాణలో మెజారిటీ ఇచ్చిండ్రు. 2009 వచ్చే నాటికి నాకు కూడా బుద్ధి వచ్చింది, నేను కూడా తెలంగాణకు మద్దతు ఇస్తా అని చెప్పి నువ్వొచ్చి బతిలాడినావు కేసీఆర్ను. కానీ కేసీఆర్ గారు మాట మార్చలే, విధానాన్ని మార్చుకోలే, జై తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టలే, జై సమాఖ్యాంధ్ర నినాదాన్ని పక్కన పెట్టింది నువ్వు, తెలంగాణకు జై కొట్టింది నువ్వు.
నీతో జై తెలంగాణ అనిపించడంలో కేసీఆర్ గారు విజయం సాధించారు ఆ రోజు. ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రతి సందర్భంలో ఒక్కొక్కటిగా సాధించుకొచ్చిన విజయాలు కేసీఆర్ గారి నాయకత్వంలో. వాస్తవాలు ఇవి. రెండు 2004లో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని భారతదేశంలోని 36 పార్టీలను ఒప్పించి ప్రతి పార్లమెంట్ సభ్యుడింటికి వెళ్ళి ఈ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఆఫీసు గడపలు దొక్కి తెలంగాణకు మద్దతు సాధించడంలో కేసీఆర్ గారు విజయం సాధించారు. రెండు 2009లో నీతో పొత్తునే ప్రజలు ఇష్టపడలే. అయినా ఒక రాజకీయ పార్టీగా నీ నుండి కూడా లేఖ తీసుకోవాలి కాబట్టి కేసీఆర్ గారు ఒక ఎత్తుగడలో భాగంగా నీతో పొత్తుకొచ్చి నీతో ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇప్పించారు. ఆ విషయంలో కేసీఆర్ విజయం సాధించారు. నువ్వు మా దారికి వచ్చినావు, కేసీఆర్ దారికి వచ్చినావు తప్ప కేసీఆర్ తన దారిని పొదలే. ఇష్టం వచ్చినట్టుగా అడ్డదారులు పోవుడు మీ అలవాటు. నిన్న ఏ పత్రికా విలేకరుల సమావేశంలో నీ బండారం బయట పెట్టినరో కేసీఆర్ గారు అదే సమావేశంలో మోడీ గారి సంగతి కూడా చెప్పారు. మీరు మోడీ గారు ఇద్దరు మాకు సమాన దూరమైన విషయాన్ని స్పష్టంగానే చెప్పారు. టీఆర్ఎస్ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ కూడా బీజేపీతో జత కట్టదనే విషయాన్ని కూడా కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పారు. మొన్ననే చెప్పి తేలిపోయింది మీ కుట్రంతా కూడా. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ఇంకా వారెమ్మట తోకలన్నీ మొన్న తెలంగాణ ఎన్నికల్లోనే అరిచిన ఈ అరుపులన్నీ. మోడీ కేసీఆర్ ఒకటి అని తెలంగాణ ప్రజలు సరైన పద్ధతిలో మీకు సమాధానం చెప్పారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర ప్రజలు నమ్మించి వస్తేమో అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. కానీ ఆంధ్ర ప్రజలు కూడా ఇంకా మీ అబద్ధపు మాటలు నమ్మి మోసపోతారని మేము అనుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో ఇవాళ కాదు, అసెంబ్లీలో పార్లమెంటులో అన్ని వేదికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ తన వైఖరి స్పష్టంగా చెప్పింది. తెలంగాణకి ఏమి ఇవ్వాలనో ఇస్తూ ఆంధ్రాకు మీరు ఏమి ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదనే మాటను కేసీఆర్ గారు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలాగా చెప్పారు. ఒక పరిణితి చెందిన పరిపాలనా దక్షుడిలాగా పక్క రాష్ట్రాలతో పొరుగు రాష్ట్రాలతో సంబంధాలు ఎట్లా ఉండాలనో, పరిపాలన చేసేటప్పుడు ఎట్లా నిబ్బరంగా ఉండాలనో చాలా స్పష్టంగా మీలాంటి వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా ఈ 4.5 ఏళ్లలో పరిపాలన చేసిండ్రు. మీలాగా తాత్కాలిక ప్రయోజనాల కొరకు నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతూ పూటకొక మాట మాట్లాడి ప్రజల ముందు చులకనయ్యే పని ఎప్పుడు కూడా చేయలే. నీలాగా ప్రత్యేక హోదాతో ఏమి రాదు, ప్రత్యేక హోదా అంటే జైళ్ళకే, ఇవాళ మళ్ళీ ప్రత్యేక హోదా ప్రజల అమాయకులు అనుకొని, ప్రజల జ్ఞాపక శక్తి ఉండదనుకొని గోబెల్సే ఆశ్చర్యపోయే పద్ధతుల్లో నా సిద్ధాంతాన్ని ఇంత గొప్పగా అమలు చేసే వాళ్ళు కూడా ఉంటారా ఈ ప్రపంచంలో అని నేను చూసి అనుకునే పరిస్థితులలో ఉంది వాళ్ళని మాట నీ పద్ధతి. నిజమే గోబెల్ సంగతి తెలియనాడు ప్రజలు నమ్మినాం కానీ ఇవాళ నిన్ను చూసిన తర్వాత గోబెల్ సిద్ధాంతం కూడా పని చెయ్యదు
అన్న వాస్తవాన్ని మొన్న తెలంగాణ ప్రజలు నిరూపించారు, రేపు ఆంధ్ర ప్రజలు కూడా నిరూపిస్తారు. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎందుకు హైకోర్టు కలిసి ఉండాలనో చెప్పలేను. హైకోర్టు విభజన తప్పదు అనే విషయం నీకు తెలిసి కూడా ఎందుకు చివరి నిమిషం కనుక తెలంగాణకు హైకోర్టు ఇవ్వద్దని చెప్పి, తెలంగాణ హైకోర్టు ప్రత్యేక సపరేట్ కావద్దని చెప్పి నువ్వు ఎందుకు కుట్రలు చేస్తున్నావో చెప్పలే. అయినా రోషం ఉన్నవాడు ఎవడైనా వాళ్ళ ఇల్లు వాళ్ళ అభివృద్ధి చేసుకుంటారు. విడిపోయిన రాష్ట్రంలో మాకేముంది, మా హైకోర్టు మేము కట్టుకుంటామని చెప్పి గర్వంగా పోవాలి. 4.5 ఏళ్ళైనా ఒక హాల్ తయారు చేసుకోలే మేము ఇంకా హైకోర్టు గారని చెప్పి ఏడ్చి ఏదో ప్రజలు సానుభూతి సంపాదించుకుందాం అనుకునే ఒక తెలివి తక్కువ పనిచేస్తూ ఉన్నారు మీరు. మీ చేతగానితనాన్ని ప్రజలు గమనిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ కుట్రలను కూడా గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధి విషయంలో తెలంగాణ ఏముందో ఆంధ్రప్రదేశ్ ఏముందో ఇవాళ కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు, ఆ మాటకు వస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో సహా ఆర్థికవేత్తలతో సహా ఎవరిని అడిగినా గణాంకాలతో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పరిపాలన విషయంలో కేసీఆర్ గారితో పోటీ పడటం మీతో ఎప్పటికి కూడా సాధ్యం కాదనే విషయం కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు. కేవలం మాయ మాటలు, మోసపు మాటలు, తాత్కాలికమైన ప్రయోజనాల కొరకు అబద్ధాలు, వీటితో మాత్రమే రాజకీయాలు నేర్పుతూ కేసీఆర్ గారికి లేనిదంటగట్టి కేసీఆర్ గారి మీద ఏదో బురద వెళ్తానో ప్రయత్నం చేస్తే నమ్మే ప్రజలు లేరు. ఇప్పుడు కేసీఆర్ గారికి, జగన్మోహన్ రెడ్డికి, మోడీ గారికి నేనేదో జుట్టు ముడేస్తా అని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం అవుతుంది. కేసీఆర్ గారు జగన్తోనైనా మోడీ గారితోనైనా ఎంత దూరంలో అంత దూరంలో ఉంచిండ్రు. టీఆర్ఎస్ పార్టీకి మీ రాష్ట్రంలో రాజకీయాలతో అవసరం లేదు అని ఎన్నోసార్లు చెప్పారు కేసీఆర్ గారు. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటున్నా, నాకు 119 నియోజకవర్గాలు అయితే నీకు 175 ఉన్నాయి, చాలా పని ఉంది చేసుకుంటే అక్కడ పని చూసుకోమని చెప్పింది. నీకు హితబోధ చేసింది చాలాసార్లు. అనవసరంగా వచ్చి తెలంగాణను జరగొట్టే ప్రయత్నం చేయకు. పక్క రాష్ట్రాలతో పంచాయతీ పెట్టుకొని ఈ దాన్నే ఎన్నికల సిద్ధాంతం చేసి ఓట్లు వేయించుకుంటానే ఒక తెలివి తక్కువ ఆలోచన ఉండొద్దు పరిపాలకుడికి. అభివృద్ధి చేసి పని చేసి ప్రజల్లోకి వెళ్ళాలని కూడా చెప్పారు నీకు ఎన్నోసార్లు కేసీఆర్ గారు. 30 ఏళ్ళు పక్క రాష్ట్రాలతో పంచాయతీలు పెట్టి లేని ఘర్షణలు సృష్టించి నీళ్ళ కోసం ప్రజల్ని మభ్యపరిచే ప్రయత్నం చేసిరు తప్ప కేసీఆర్ గారి లాగా విజ్ఞత ప్రదర్శించి పక్క రాష్ట్రాలతో సమస్యలు పరిష్కారం చేసి ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం మీరు ఎన్నడూ చేయలే. అక్కర్లేని బాబ్లీ కొరకు, ఇంతంత బాబ్లీ కొరకు పైన 200 బాబ్లీలు కడుతుంటే కూడా సోయి లేకుండా పడుకొని ఎన్నికల ముందు పోయి పక్క రాష్ట్రంలోకి అడుగుపెట్టి అరెస్టులు చేయించుకొని దాంతో సానుభూతితో ఓటు సంపాదించుకుందని చిల్లర వేషాలు మీరు వేసిండ్రు. కానీ కేసీఆర్ గారు ఎవరు ఊహించిన పద్ధతుల్లో బ్రహ్మాండంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి దాంతోపాటు ఇంకా
కమ్మిడిహట్టికి ఇతర ప్రాజెక్టులన్నిటికీ కూడా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి అనుమతులు చేయగలిగింది. గది చాలు కేసీఆర్ గారి పరిపాలన ఏందో మీ పరిపాలన ఏందో చెప్పడానికి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా అబద్ధాలు మాని కేసీఆర్ గారిని తిట్టడం ద్వారా కేసీఆర్ గారి బూచి చూపించి ఏదో జగన్ కేసీఆర్ గారికి సంబంధాలను అంటగట్టి ఆంధ్రాలో ఓటు సంపాదిస్తాను నువ్వు అనుకుంటే అది మీ తెలివితక్కువతనం అవుతుంది. కేసీఆర్ గారిని చూసి నేర్చుకుంటే మంచిది. పరిపాలన ఎట్లా చేయాలనో, ప్రజలను ఎట్లా ఇష్టపడాలనో, ప్రజలను ఎట్లా ప్రేమించాలనో గాపన చేయండి తప్ప కేసీఆర్కి లేని వంట కడదామనే ప్రయత్నం చేస్తే తప్పకుండా అది మీ తెలివి తక్కువతనమవుతుంది. అబద్ధాలతో కాలం గడుపుదామనుకుంటే ఇంకా అరిష్టాలు పెరుగుతాయి తప్ప మీకు అంతకు మించి ఉపయోగం కాదనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గమనిస్తే మంచిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.